వచ్చింది నా భార్యను తీసుకొని పోతుంది గాలి ఎన్నోసార్లు ఎన్నో మన ఊరు తెచ్చిన కేసీఆర్ అన్నగారికి కృతజ్ఞతలు. అదే విధంగా కవితక్క గారి నాయకత్వం. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చింది ధన్యవాదాలు. అంటే ఇల్లు విడిచి బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నాం. ఏదైనా అనుకున్నారంటే మహిళలు సాధిస్తారు అనే విషయం తన నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అట్లనే అదే విధంగా జాగృతి నాయకులు అని అన్నారు. ఇలా ప్రోగ్రామ్ అని అందరికి ఫోన్లు చేసిన. ఫస్ట్ ఫోన్ చేస్తే జాగృత ఎడమైంది అన్నారు. ఒక సంవత్సరానికే మరిపించేళ్ళు జాగృతిని. అంటే సిచ్యువేషన్స్ ఒక మనిషి మీద నింద పడితే ఆ నిందని ఇంకా నిందల పాలు చేయడం కోసమే ఉద్యమాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ఇప్పటి నుండి చేయడం జరుగుతుంది. సార్ సార్ చూడండి అక్క చూడక అక్క చూడండి సార్ చూడండి సార్ అక్క చూడండి కొంచెం జాగి అమ్మ జాగి అన్న అట్లా పట్టు శివాలయం దగ్గర ఈ రోజు కవితక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కవితక్క పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు గాని ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తాము. అది కేవలం కవితక్క పుట్టినరోజు మాత్రమే ఆ రోజునే మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున పిలుస్తాము. వాళ్లకు మహా అన్నదాన కార్యక్రమం జరిపిస్తాము. వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళల్లో చైతన్యం మళ్లీ నింపాలని ఒక ఉద్దేశంతో జాగృతిని జాగృతం చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు మళ్ళా గుర్తుండిపోయే విధంగా మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నూకల రాణి రాష్ట్ర నాయకురాలు మహిళా నాయకులు.